హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ భాను వంటలు అండ్ వ్లాగ్స్. నా స్టైల్లో బీరకాయ తొక్క పచ్చడి అయితే చేస్తున్నాను. ఆయిల్ అయితే వేడెక్కింది. 1 టేబుల్ స్పూన్ ధనియాలు అయితే వేసుకుందాము. ధనియాలు వేగాయి. ఇప్పుడు కారానికి తగినట్టు పచ్చిమిరపకాయలు వేసుకుందాము. బీరకాయ తొక్కలు శుభ్రంగా కడిగేసుకొని పెట్టేసుకున్నాను. ఇప్పుడు బీరకాయ తొక్కలు వేసేసుకుందాము. కొత్తిమీర వేసుకుందాం. ఒకసారి కలుపుకుందాము. మగ్గనిద్దాము. బీరకాయ తొక్కలు మగ్గాయి. కొద్దిగా చింతపండు వేసుకుందాం. వెల్లుల్లిపాయలు కూడా వేసుకుందాము. జీలకర్ర వేసుకుందాము. రుచికి సరిపడంత ఉప్పు వేసుకుందాం. ఒకసారి కలుపుకుందాము. కొద్దిసేపు మగ్గనిద్దాము. బీరకాయ తొక్కలు మగ్గాయి. ఇప్పుడు చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకుందాం. బీరకాయ తొక్కలు చల్లారిపోయినవి మిక్సీ జార్లోకి వేసేసుకుందాం. కొద్దిగా వాటర్ వేసుకుంటున్నాను. బీరకాయ తొక్క పచ్చడి మిక్సీ అయితే పట్టేసుకున్నాము. ఇప్పుడు ఈ బీరకాయ తొక్క పచ్చడిలోకి పోపు వేసుకుందాము. ఆయిల్ అయితే వేడెక్కింది. మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసేసుకుందాము. ఎండుమిరపకాయలు వేసుకుందాం. వెల్లుల్లిపాయలు వేసుకుందాము. కొద్దిగా పచ్చిశనగపప్పు వేసుకుందాం. ఇంగువ వేసుకుందాం. కరివేపాకు వేసుకుందాము. పోపుని బీరకాయ తొక్క పచ్చడిలోకి వేసేసుకుందాము. ఒకసారి కలుపుకుందాం. చాలా బాగుంటుంది ఈ బీరకాయ తొక్క పచ్చడి. అన్నంలో, ఇడ్లీ, దోశలోకి కూడా చాలా బాగుంటుంది. ఈ బీరకాయ తొక్క పచ్చడి రెడీ ఫ్రెండ్స్. మై ఛానల్ లక్ష్మీ భాను వంటలు అండ్ వ్లాగ్స్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.